హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అవి యూనిక్ అథెంటికేషన్ గా ఉంటాయని, ఒక వ్యక్తికి ఒక నెంబర్ మాత్రమే ఉంటుందని, ప్రతి ఒక్కరికి గతంలో 12 అంకెలతో కూడిన ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ప్రభుత్వం ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో అదే విధంగా ప్రతి భూమికి ఒక ఆధార్ కార్డు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. దీనికోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం అయితే తెలిపింది. కేంద్ర బడ్జెట్ 2024-25కు గాను ప్రవేశపెట్టే బడ్జెట్ లో భూ సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని తెలిపింది. ఈ పథకం ద్వారా భూమి కబ్జాకు, ఆక్రమణలకు గురికాకుండా ఉంటుందే కానీ ఎక్కడికి పోదు అని తెలిపింది. కేవలం భూమి డిజిటలైజ్ మాత్రమే అవుతుందని కేంద్రం తెలిపింది. అంటే ఒక వ్యక్తికి ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయో, ఎంత భూమి ఉన్నా కూడా 11 అంకెలతో కూడిన ఒక నెంబర్ మాత్రమే ఇస్తామని తెలిపింది. భూ ఆధార్ అసలు ఏంటి, ఎందుకు? భూ ఆధార్ అనేది భూమి డిజిటలైజ్ చేసేది. అంటే ఇప్పుడున్న సర్వే నెంబర్స్ ప్రకారం కాకుండా ULAPIN అంటే యూనిక్ ల్యాండ్ ఆధార్ ప్రొబిహేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో భూమి ఆక్రమణలకు గురి కావడం మరియు భూ తగాదాలను తగ్గించవచ్చని కేంద్రం చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూధార్ పేరుతో నిర్వహిస్తోంది. 2024-25 బడ్జెట్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ సంస్కరణల పేరుతో భూములకు 14 అంకెలతో కూడిన యూనిక్ నెంబర్ ఇవ్వనుంది. దీని ద్వారా భూమి అంతా డిజిటల్ అవ్వడం జరుగుతుంది. 2008లో కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. భూమిని ఎలా గుర్తిస్తారు? పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను GPS మ్యాపింగ్ తో డిజిటలైజ్ చేయనున్నారు. ప్రాపర్టీ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్, అప్డేషన్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం IT ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది పట్టణ, స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఫ్లాట్ ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని గుర్తించడానికి మొదట GPS టెక్నాలజీని ఉపయోగించి జియో ట్యాగింగ్ చేస్తారు. అప్పుడు సర్వేయర్లు ఫ్లాట్ సరిహద్దులను భౌతికంగా ధృవీకరించి వాటిని కొలవడం జరుగుతుంది. ఫ్లాట్ కోసం భూమి యజమాని పేరు, వినియోగ వర్గం, విస్తీర్ణం వంటి వివరాలను అయితే తీసుకుంటారు. సేకరించిన వివరాలన్నీ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఫ్లాట్ కోసం 11 అంకెల BU ఆధార్ నెంబర్ ను జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది డిజిటల్ రికార్డ్ తో లింక్ చేస్తారన్నమాట. ఆధార్ కార్డ్ తరహాలో ఏర్పాటు చేసిన ల్యాండ్ బేస్ లో స్టేట్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ కోడ్, విలేజ్ కోడ్, ఫ్లాట్ యూనిక్ ID నెంబర్ మొదలైనవి ఉంటాయి. డిజిటల్ ఫిజికల్ ల్యాండ్ రికార్డ్ డాక్యుమెంట్ లో BU ఆధార్ నెంబర్ ను డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. భూమిని బదలాయించిన, పలు విభాగాలుగా విభజించిన, అందులో ఏవైనా మార్పులు జరిగిన ఫ్లాట్ భౌగోళిక సరిహద్దుకు భూమి ఆధార్ నెంబర్ ఒకేలా ఉంటాయి. భూ ఆధార్ ప్రయోజనాలు ఒకసారి చూసుకున్నట్టయితే భూమి స్థాయి మ్యాపింగ్ కొలత ద్వారా ఖచ్చితమైన భూ రికార్డులను అయితే నిర్ధారిస్తుంది. ఫ్లాట్ గుర్తింపులో అస్పష్టతను తొలగిస్తుంది. తరచుగా వచ్చే భూ వివాదాలకు అయితే ఇక చెక్ పడనుంది. ఆధార్ తో అనుసంధానించడం ద్వారా ఆన్లైన్ లో భూమి రికార్డులు ఈజీగా ఉంటాయి. ఫ్లాట్ కు సంబంధించిన మొత్తం చరిత్ర, యాజమాన్య వివరాలను ట్రాక్ చేయవచ్చు. విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఖచ్చితమైన భూమి డాటాను పొందడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీని గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.